మీ పేరండి? భైరవపాన శ్రీనివాసరావు సార్. ఓకే. ఏంటి ఇక్కడ జనసేన పార్టీకి జనవాణి కార్యక్రమం కోసం వచ్చారు? ఏంటి ఏ సమస్య మీద వచ్చారండి? మాది 1998 మిగిలిపోయిన క్వాలిఫైడ్ టీచర్లం సార్. ఓకే. 1998 మిగిలిపోయిన క్వాలిఫైడ్ టీచర్స్ సార్. ఓకే. మేము దాదాపు ఒక 1800 మంది ఉంటాం సార్. ఓకే. గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది సార్ మాకు. అట్లా ఏ విధంగా అంటారు? ఏంటంటే అప్పుడు క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు మరి ప్రభుత్వం అన్యాయం చేసింది అన్నారు. అప్పుడు 4072 మందికి ఉద్యోగాలు ఇచ్చారు సార్. అందులో ఆర్డర్ మెరిట్ అని ఇచ్చారు, కానీ రోస్టర్ పద్ధతి ఇవ్వలేదు. ఆర్డర్ మెరిట్ ఇచ్చిందానా ఒకే వర్గం వారికి, ఓసీ వారికి ఎక్కువ వచ్చాయి సార్. బీసీ, ఎస్సీ, మైనార్టీ, వికలాంగులకు, ఓసీ మహిళలకు కూడా ఉద్యోగాలు రాలేదు సార్. అందులో మిగిలిపోయిన వాళ్ళు 1800 మంది ఉన్నాం సార్. పవన్ కళ్యాణ్ సార్ ను కలిసాం సార్. అయితే మేము ఆ టైంకి సార్ గారికి రిప్రజెంటేషన్ 2 టైమ్స్ ఇచ్చాము. ఇక్కడ ఈ ఆఫీస్ దగ్గరే ఈ ఆఫీసులో ఇచ్చాము సార్. ఈ ఆఫీసులో ఇచ్చాము. సార్ గారు మరి మాకు ఇంకా దాని గురించి మాకేమి అంటే ఎక్కడ కానీ మీడియా రూపంలో, పేపర్ రూపంలో మాకు రాలేదు సార్. మేము సార్ గారిని నమ్ముకొని ఉన్నాము. సార్ గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ సార్ మన జనసేన పార్టీ అర్జీలు ఇస్తే స్వీకరించి వాటిని త్వరలో మేము పరిష్కారం చేస్తామన్నారు సార్. భూ వివాదాలు, కొన్ని ఇంటి సమస్యలు అని పేదవారి గురించి సమస్యలు పరిష్కరించారు సార్. మా విషయాన్ని కూడా పరిష్కరించగలని ఇదివరకు మేము 2 సార్లు కలిసాం సార్ ఇక్కడ ఈ ఆఫీస్ లో సార్ గారిని. అంటే ఇప్పుడు వరకు మీరు ఇచ్చిన సమస్య ఇంకా పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు చేరలేదంటారా? ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అనుకున్నారా? అర్జీలు 2 సార్లు ఇచ్చాం సార్ రిప్రజెంటేషన్, కానీ అవి సార్ గారు మరి చేరినవో చేరలేదు సార్. ఈవిడ మాత్రం గ్యారెంటీకి ఇచ్చాం సార్. ఈ విధంగా ఇచ్చాం సార్. గత ప్రభుత్వంలో మాకు తీవ్ర అన్యాయం జరిగింది సార్. ఇక్కడ లెటర్ వచ్చేసి పూనం మాలకొండ మేడం సార్ గతంలో ఏదో మాకు ఇచ్చినట్టుగా ఒక సర్క్యులేటర్ పెట్టాడు, ఫైల్ నెంబరు 22/18/485. తర్వాత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బాగా అన్యాయం చేశాడు సార్. 5887 పోస్టులు కానీ చెప్పి కేవలం 4000 ఇచ్చాడు. దాంట్లో 1800 ఇవ్వాలి సార్. ఇవన్నీ కూడా ఉన్నాయి సార్, ఆధారాలు కూడా ఉంటాయి. మాకు పవన్ కళ్యాణ్ సార్ గారు మహానుభావుడు, దేవుడు ఖచ్చితంగా మాకు మేలు చేస్తాడని, బడుగు బలిగిన వర్గాలకు వెంటనే మాకు అందరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తాడని, మా వయోపరిమితిని దృష్టిలో పెట్టుకొని మాకు వెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులకు, ఓసీ మహిళలకు వెంటనే ఉద్యోగాలు ఇస్తాడని మేము ఆశతో చాలా సార్లు ఆఫీస్కి వచ్చాం సార్. ఓకే. ఇప్పుడు మొన్న మెగా డిఎస్సీ అని చెప్పి మొన్న ప్రభుత్వం రాగానే తీసారు. అందులో మీకు ఏది ఉపయోగపడేటట్టు ఏం లేదా? ఏం లేదు సార్. మాకు వయసు అయిపోయింది సార్, ఏజ్ అయిపోయింది. మాకు దాంట్లో ఉపయోగం లేదు సార్. అయినా ఇప్పుడు తరుణంలో మేము అది రాయలేం సార్, మాకు వయసు లేదు సార్. గత ప్రభుత్వము అందరికి ఇస్తామని మోసం చేసింది సార్. 6852 మంది మేము అప్లై చేసుకుంటే అందులో ఇచ్చింది 4000 మందికే. మళ్ళీ అసెంబ్లీలో కూడా అబద్ధాలు ఆడారు సార్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు గతంలో బడుగు బలిగిన నా ఎస్సీ, నా బీసీ అంటూనే మాకందరికి ఉద్యోగాలు లేకుండా చేశాడు సార్. మిగిలిపోయింది మేమే, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, ఓసీ మహిళలు మిగిలిపోయినాం సార్. మాకు చాలా అన్యాయం జరిగింది సార్. మేము పోయి అడిగితే గత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ససేమన్నారు సార్. సజ్జల సార్ గారు తిరిగి మా పానాలు పోతే మమ్మల్ని తిట్టారు సార్. అట్నే బొత్స సత్యనారాయణ కీచుకుల్లాగా మమ్మల్ని తిట్టారు సార్. చాలా హింసలు చేశారు సార్. అయినా మేము ఈ ప్రభుత్వం వస్తుంది గ్యారంటీగా, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ సార్ గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు ఖచ్చితంగా వస్తారు, మాకు మేలు జరుగుతుందని మేము ఆ రోజే చెప్పినాం సార్. అదే గుణపాఠం చెప్పినాం సార్. అయితే లోకేష్ సార్ ను నేరుగా కలిసినాం సార్. మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సార్ గారు విద్యాశాఖ మంత్రులు లోకేష్ సార్ గారు ఏమన్నారంటే, మీది పరిశీలన ఉంది, గైడ్లైన్స్ పంపించామన్నారు సార్. అసెంబ్లీకి వెళ్ళాం సార్. 3 రోజులు వెళ్ళా, 4 రోజులు 3 రోజులు వెళ్ళా సార్. అసెంబ్లీలో సార్ని కలిసా, వివిధ మంత్రులు కలిసా. అసెంబ్లీకి నేను వెళ్ళా సార్ పాస్ తీసుకొని. మన సార్ గారిని కలిస్తే మీది గైడ్లైన్స్ ఉందమ్మా, మీది పరిశీలన ఉంది, చేస్తామన్నారు సార్. అట్నే ఎమ్మెల్సీ లక్ష్మణరావు సార్ గారు మాకు శాసన మండలిలో కూడా మా విషయాన్ని ప్రస్తావించారు సార్. వీళ్ళు మిగిలి ఉన్నారు, వీళ్ళ గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఈ 1500 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే అయితే సార్ మహిళలు, ఓసీ మహిళలు, వీరికి న్యాయం చేయాలని కూడా శాసన మండలిలో అన్నారు సార్. సాక్షాత్తు లోకేష్ సార్ దృష్టిలో ఉంది సార్. మాకు ఈ పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సీఎం గారు మా మీద దయ ఉంచి ఈ బడుగు బలిగిన వర్గాల ఆశా జ్యోతి కాబట్టి సార్ గారు మాకు న్యాయం చేస్తాడని మేము ఇదివరకే 2 సార్లు కలిసాం సార్. ఇప్పుడు కూడా వచ్చి ఈ రిప్రజెంటేషన్ రూపంలో సార్ గారికి ఇస్తున్నాం. మాకు వెంటనే మా వయోపరిమితిని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఆదుకోగలరని ఈ మీడియా రూపాన మా కుటుంబాలు వెలుగులు నింపగలని తెలియపరుచుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. జై జనసేన, జై జన. మంగళగిరి కాజా అండి, నా పేరు స్వరూప్ అంటారండి. మేము మిగిలిపోయిన 98 క్వాలిఫైడ్ టీచర్స్ తాలూకు. అయితే వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో అసెంబ్లీలో ప్రకటించిన 5887, వాళ్ళు ఇచ్చింది 4087. అది కూడా ఆర్డర్ మెరిట్లో ఇవ్వడం జరిగింది. అది కేవలం ఓసీ వాళ్ళకే మాత్రమే న్యాయం జరిగింది. కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎస్సీలు, వికలాంగులు, మైనార్టీలు నష్టపోయారు. ఇప్పుడు మెగా డిఎస్సీకి వీళ్ళకి అవకాశం లేదు, కుదరదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏజ్ క్రాష్ అయింది కనుక మొన్న మన లోకేష్ గారికి కూడా
మెసేజ్ పెట్టాము. ఆయన 15 నిమిషాల్లో మెసేజ్ పెడితే మేము ఎమ్మటే స్పందిస్తాను. దాన్ని నమ్ముకొని మేము అందరం కూడా 1500 మెసేజ్లు పెట్టాము సార్. దీన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాము. మా సమస్య జటిలంగా ఉంది కాబట్టి వయసు రీత్యా వాళ్ళ యొక్క బాధల దృష్టి మమ్మల్ని బయటేస్తారని మేము మనసా వాచా కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.